దుర్యోధనుడు పారిపోయాడు. దృష్టద్యుమ్నుడు, సాత్యకి మిగిలిన చిన్న చిన్న రాజుల్ని పట్టుకొని వాళ్ళని బంధించేశారు. పాండవులు ఏం చేస్తున్నారు, ఈ దుర్యోధనుడిని ఈదర్ ఓడించాలి లేదా చంపాలి. అప్పుడే కదా కురుక్షేత్ర యుద్ధానికి కంక్లూజన్. పారిపోయాడు అంటే మేము గెలిచాము అని వాళ్ళు చెప్పుకోలేరు. సో ఎలా అయినా దుర్యోధనుడిని పట్టుకోవాలి అని 5 వైపులా కురుక్షేత్రం చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ వెతుకుతూ ఉన్నారనమాట. ఇలా సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధ రంగంలో విషయాలన్నీ చెబుతూ ఉన్నప్పుడే కృపాచార్యుడు అక్కడికి వస్తాడు. సంజయుడు ఏం చెప్తాడంటే, నేను దుర్యోధనుడిని చూశాను, దుర్యోధనుడు మడుగు వైపు వెళ్తున్నాడు, తూర్పు దిక్కుగా, అక్కడ కృష్ణ ద్వైపాయన మడుగు అని ఉంటుందన్నమాట. బహుశా అక్కడ మడుగులో ఉన్నాడేమో అని చెప్తాడు సంజయుడు. అప్పుడు కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ వీళ్ళ ముగ్గురు ఆ మడుగు దగ్గరికి వెళ్తారు. అక్కడ చూస్తూ ఉంటారనమాట. వాళ్ళకి తెలుసు దుర్యోధనుడికి ఒక గొప్ప విద్య వచ్చు, అదేంటంటే జలస్తంభన విద్య. సో దాంతో ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న కాలువ ఉందనుకోండి, మనం అందులో ఉంటే మనం ఆక్సిజన్ పీలుస్తుంటే బయటకి బుడగలు కనిపిస్తాయి, వాటర్ వేవ్స్ ఉంటాయి కదా, అవి వస్తాయి అన్నమాట. కానీ జలస్తంభన విద్య ఏంటంటే అది కనిపించదు, లోపల ఒక మనిషి ఉన్న పైకి ఏమి లేనట్టు, కరెక్ట్ అలాగే ఉంది. సో ఎవ్వరికీ తెలియదు. అందుకని అలాగా జలస్తంభన విద్యతో ఆ మడుగులో దాక్కుంటాడు దుర్యోధనుడు. సో వీళ్ళకేంటి, అందులో ఉన్నాడా లేడా ఐడియా లేదు కదా, దే హ్యావ్ టు టెస్ట్ ఇట్ అవుట్. సో అప్పుడు కృపాచార్యుడు అంటాడనమాట, నువ్వు ఇలా పిరికి పందలాగా భయపడి ఒక మడుగులో దాక్కోవటం ఏంటి, రా బయటికి రా, వెళ్ళి యుద్ధం చేద్దాం, చావో రేవో అక్కడే తేల్చుకుందాము అని అంటారు. లోపలి నుండి దుర్యోధనుడు సమాధానం ఇస్తాడు.